జెన్యూన్‌గా ఎదగాలి అనుకునే వాళ్ళ కోసం, నా స్కిల్ ఏంటో నేను తెలుసుకొని ఎదగాలి అనుకునే వాళ్ళ కోసం ఈ కోర్స్ అండి. హలో అండి, నేను బ్యూలా లైఫ్ కోచ్ ఫర్ వైఫ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్తో మీ ముందుకు వచ్చానండి. అండ్ అందుకంటే ముందుగా ఒక మాట చెప్పాలనుకున్నాను. కౌన్సిలింగ్స్ ఇచ్చేటప్పుడు చాలామంది అమ్మాయిలతో నేను మాట్లాడేటప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, వాళ్ళు చదువుకున్నారు, అన్నీ వచ్చు, కానీ మర్చిపోయారు. సెకండ్ ఏంటి అని అంటే, చదువుకున్నారు కానీ వాళ్ళకి వాళ్ళ స్కిల్ ఏంటో, అసలు వాళ్ళు ఏం చేయగలుగుతారో, వాళ్ళ ప్యాషన్ ఏంటో, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో వాళ్ళకి తెలియకుండా ఉండిపోయింది. సో దానివల్ల కూడా వెనకడుగు వేస్తూ ఉన్నారు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే, చదువున్నా ఏమైనా చేయాలనుకున్నా కూడా ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో డిజిటల్ స్కిల్స్ లేకపోయేసరికి వెనకడుగు వేస్తూ ఉన్నారు. బేసిక్ మినిమం నాలెడ్జ్ కూడా లేకుంటే కనుక చాలా కష్టం అవుతుంది చాలామంది అమ్మాయిలకి. సో ఇవన్నీ ఆలోచించిన మీదట ఒక డెసిషన్ తీసుకొని చిన్నగా కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేశానండి. అండ్ ముందుగా అవేంటి, యాక్చువల్గా ఎందుకు ఉపయోగపడతాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ చెప్పినట్టుగా ఇంట్లో కూర్చొని మీరు ఎర్న్ చేయాలనుకుంటున్నారా, లక్షలు సంపాదించాలనుకుంటున్నారా, రండి మా వద్దకు అన్నట్టుగా మాత్రం ఈ అనౌన్స్మెంట్స్ ఉండవండి. బికాస్ నేనేంటో తెలిసిన వాళ్ళకి నేను ఎంత జెన్యున్గా ఉంటానో తెలుసు. సో ద ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఇవన్నీ నేర్పించడానికి ఫస్ట్ థింగ్ మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఏంటి అని అంటే, డెసిషన్ మేకింగ్ అనేది మీకు వస్తుంది. ఏది కరెక్ట్, ఏది తప్పు, ఎవరు మిమ్మల్ని డిసీవ్ చేస్తున్నారు, లేదనంటే ఎవరు మిమ్మల్ని ఈజీగా ట్రాప్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోగలుగుతారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్కిల్ ఐడెంటిఫికేషన్, అంటే ఒక క్లారిటీ సెషన్ మీకుంటే కనుక మీరు ఫర్దర్గా లైఫ్లో మూవ్ అవ్వడానికి ఉపయోగం ఉంటుంది. సెకండ్ ఏంటి అని అంటే, డిజిటల్ స్కిల్స్, బేసిక్ డిజిటల్ నాలెడ్జ్ని మీకు అందిస్తానండి. అండ్ థర్డ్ ఏంటి అని అంటే, ఒక లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను, అదే తమిళ్ లాంగ్వేజ్. బికాస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నానండి. అండ్ ద ఫైనల్ థింగ్ ఏంటి అని అంటే, ఎవరైనా నేను ఇంట్లో ఉండి సంపాదించాలనుకుంటున్నానండి, నాకు ఏదైనా హెల్ప్ కావాలి అని అనుకుంటే కనుక ఫస్ట్గా ఇంట్రడ్యూస్ ఏం చేస్తున్నానంటే, సోప్ మేకింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. సో ఈ మధ్యకాలంలో మనకి హోమ్ మేడ్ వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది కదా. సో అది మీకు యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. ఫర్దర్గా కూడా చాలా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటానండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎవరికైనా జెన్యూన్గా ఎదగాలి అని అనుకున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందండి. సో ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.